Welcome to Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my Commerce Everybody YouTube channel. Dear students, now I am going to explain the importance of funds flow statements and limitations of funds flow statements. విద్యార్థులారా, నిధుల ప్రవాహ నివేదిక యొక్క ప్రాధాన్యత మరియు దాని లోపాలను లేదా పరిమితుల గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నాను. Now we'll see the importance of the fund flow statements first. ముందుగా మనం నిధుల ప్రవాహ నివేదిక యొక్క ప్రాముఖ్యతను లేదా ప్రాధాన్యతను చూద్దాం విద్యార్థులారా. అనాలిసిస్ ఆర్ అనలైజెస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. Analysis of financial statements. It means funds flow statements analyze the financial statements of the business. Balance sheet and profit and loss account do not reveal the changes in the financial position of an enterprise. Funds flow analysis shows the changes in the financial position between two balance sheet dates. It provides details of inflows and outflows of funds. It means sources and application of funds during a particular period. విద్యార్థులారా, నిధుల ప్రవాహ నివేదిక అనేది వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిని విశ్లేషణ చేస్తుంది. అంటే ఆస్తిపల పట్టీ కానివ్వండి, లాభ నష్టాల ఖాతా కానివ్వండి, వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిలో వచ్చే మార్పులను విశ్లేషించవు. కానీ నిధుల ప్రవాహ నివేదిక ఈ వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిపై వచ్చే మార్పులను కూలంకషంగా వివరిస్తుంటుంది. అనగా వ్యాపార సంస్థలో నిర్దిష్ట కాలంలో నిధి వనరులు ఏ మార్గాల నుండి వచ్చినాయి, నిధులను ఏ అవసరాలకు మనం వినియోగించామో తెలియజేస్తుంటుంది విద్యార్థులారా. నెక్స్ట్, ఆన్సర్స్ వేరియస్ ఫైనాన్షియల్ క్వశ్చన్స్. నిధుల ప్రవాహ నివేదిక అనేది అనేకమైన ఆర్థిక ప్రశ్నలకు సమాధానాలను తెలియజేస్తుంటుంది. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీన్స్ దిస్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్ గివ్ ఆన్సర్స్ టు ది questions like how much funds flowed into the business. అంటే వ్యాపార సంస్థలకి ఏ విధమైన నిధులు వచ్చినాయి, how much funds of these funds were provided by the operation of operations. వ్యాపార సంస్థలకు వచ్చిన నిధులలో కార్యకలాపాల ద్వారా ఎన్ని నిధులు సమకూరాయి, వాట్ ఆర్ ద అదర్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, వచ్చిన నిధుల్లో ఇతర మార్గాల ద్వారా ఏ నిధులు వచ్చినాయి, హౌ ఆర్ దీస్ ఫండ్స్ యూజ్డ్, ఈ నిధులు ఏ విధంగా వినియోగించబడ్డాయి, వై వాజ్ దేర్ లెస్ ఆర్ మోర్ అమౌంట్ ఆఫ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ దాన్ అట్ ద బిగినింగ్, ఎందుకు నిర్వహణ మూలధనం ప్రారంభం కంటే ఆఖరిలో తగ్గింది లేదా పెరిగింది అనే ప్రశ్నలకు ఈ నిధుల ప్రవాహ నివేదిక మనకు సమాధానాలను తెలియజేస్తుంటుంది విద్యార్థులారా. నెక్స్ట్, రేషనల్ డివిడెండ్ పాలసీ. Sometimes it may happen that a firm, instead of having sufficient profit, cannot pay dividend due to inadequate working capital. In such circumstances, funds flow statement shows the working capital position of a firm and helps the management to take policy decisions on dividend etc. It means విద్యార్థులారా,
సహజంగా వ్యాపార సంస్థలో నిధులు ఎక్కువగా ఉన్నట్లయితే లాభాలు బాగా ఉంటే మనం వాటాదారులకి డివిడెండ్ ఇస్తుంటాము. సో ఆ డివిడెండ్ పాలసీని సక్రమంగా తయారు చేయడానికి నిధుల ప్రవాహ నివేదిక ఉపయోగపడుతుంటుంది. ప్రాపర్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. Financial resources are always limited. So, it is the duty of the management to make its proper use. A projected funds flow statement enables the management to take proper decision regarding allocation of limited financial resource among different projected on priority basis. Different projects on priority basis. విద్యార్థులారా, నిధుల ప్రవాహ నివేదిక అనేది వనరులను, మనకున్న నిధి వనరులను సక్రమంగా సమంజసంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంటుంది. సహజంగా ఆర్థిక వనరులు పరిమితంగా ఉంటుంటాయి. ఆ పరిమితమైన ఆర్థిక వనరులను ప్రాజెక్టులోని రకరకాల అవసరాలకు ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది ఈ నిధుల ప్రవాహ నివేదిక మనకి తెలియజేస్తుంటుంది. విద్యార్థులారా, గైడ్ టు ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ద ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ ద ఫండ్స్ ఫర్ వేరియస్ పర్పసెస్ కెన్ బి నోన్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఫ్రమ్ ద ప్రాజెక్టెడ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. అకార్డింగ్లీ, timely action may be taken to explore various avenues of funds. విద్యార్థులారా, నిధుల ప్రవాహ నివేదిక అనేది భవిష్యత్తులో మనకు సంబంధించిన కొన్ని పాలసీలను, కొన్ని చర్యలను తీసుకోవడానికి ఉపయోగపడే ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుంటుంది. భవిష్యత్తులో మనకు కావాల్సిన నిధులు ఏ విధంగా మనకి సమకూర్చుకోవాలి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, సమయానుకూలంగా వాటిని వాడుకోవడానికి తగిన లేదా సమయానుకూలంగా వాటిని వినియోగించుకోవడానికి తగిన యాక్షన్ ప్లాన్ను తయారు చేసుకోవడానికి ఈ నిధుల ప్రవాహ నివేదిక మనకి ఉపయోగపడుతుంది. విద్యార్థులారా, ప్రాపర్ మేనేజింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ హెల్ప్స్ ద మేనేజ్మెంట్ టు నో వెదర్ వర్కింగ్ క్యాపిటల్ హ్యాస్ బీన్ ఎఫెక్టివ్లీ యూస్డ్ to the maximum extent in the business operations or not. It depicts the surplus or deficit in working capital than required. విద్యార్థులారా, ఈ నిధుల ప్రవాహ నివేదిక అనేది నిర్వహణ మూలనాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి నిర్వాహకులకు ఉపయోగపడుతుంటుంది. సహజంగా నిర్వాహకులకు నిర్వహణ మూలధనం ఎంతో అవసరం ఉంటుంటుంది. ఈ నిర్వహణ మూలధనాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, దాన్ని ఎంత గరిష్టంగా మనం వాడుకోవాలి, ఏ అవసరాలకి మనం దాన్ని వాడుకోవాలి అనే ఒక ముఖ చిత్రాన్ని తయారు చేయడానికి లేదా చూపించడానికి ఈ యొక్క నిధుల ప్రవాహ నివేదిక అనేది నిర్వాహకులకు సహాయపడుతుంటుంది. విద్యార్థులారా, గైడ్ టు ఇన్వెస్టర్స్. Funds flow statement helps the investors to know whether the funds have been used properly by the company. The lenders can make an idea regarding the credit worthiness of the company and decide whether to lend money to the company or not. విద్యార్థులారా, నిధుల ప్రవాహ నివేదిక అనేది పెట్టుబడిదారులకు ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంటుంది. ఈ నిధుల ప్రవాహ నివేదిక పెట్టుబడిదారులకు వ్యాపార సంస్థ యొక్క నిధుల గురించి తెలియజేస్తుంటుంది. వ్యాపార సంస్థ తన యొక్క నిధులను సక్రమంగా వినియోగించుకుంటుందా లేదా అనేది ఈ నిధుల ప్రవాహ నివేదిక తెలియజేస్తుంది. తద్వారా పెట్టుబడిదారులు వ్యాపార సంస్థలకు అప్పు ఇవ్వాలా లేదా నిధులు పెట్టుబడి పెట్టాలా లేదనేది నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులారా, evaluation of performance, the last importance, evaluation of performance. Funds flow statement helps the management in judging the financial and operating performance of the company. విద్యార్థులారా, ఈ యొక్క నిధుల ప్రవాహ నివేదిక అనేది వ్యాపార సంస్థ యొక్క
నిర్వహణ కార్యక్రమాల లేదా నిర్వహణ కార్యకలాపాలను దాని యొక్క సమర్థతను కొలవడానికి ఉపయోగపడే ఒక సాధనంగా ఉపయోగపడుతుంది విద్యార్థులారా. నౌ విల్ సీ ద లిమిటేషన్స్ ఆఫ్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్. విద్యార్థులారా, ఇప్పటివరకు మనం నిధుల ప్రవాహ నివేదిక యొక్క ఉపయోగాలను లేదా దాని యొక్క ప్రాముఖ్యతను చూసాము. ఇప్పుడు నిధుల ప్రవాహ నివేదికలో ఉండే వివిధ రకాలైన లోపాలను చూద్దాం. ఒకటి, హిస్టారికల్ నేచర్. The information used for the preparation of funds flow statement is essentially historical in nature. It does not estimate the sources and application of funds for the near future. విద్యార్థులారా, నిధుల ప్రవాహ నివేదికలో మనం వాడిన సమాచారము ఇది భూతకాలానికి సంబంధించింది, పాత సమాచారము. నిధుల ప్రవాహ నివేదికలో మనం భవిష్యత్తులో లేదా రాబోయే కాలానికి సంబంధించిన సమాచారం వాడడం కనుక ఇది ఇందులో ఒక లోపము. స్ట్రక్చరల్ చేంజెస్ నాట్ డిస్క్లోజ్డ్. The funds flow statement does not disclose the structural changes in financial relationship in a firm. In other words, it does not tell us whether any loss of working capital has underly weakened the financial position or not. విద్యార్థులారా, ఈ యొక్క నిధుల ప్రవాహ నివేదిక అనేది ఈ నిర్వహణ మూలంలో వచ్చే మార్పులను నిర్మాణాత్మకంగా మనకి తెలియచేయదు. మా నిర్వహణ మూలంలో ఏర్పడబోయే మార్పుల గురించి లేదా ఆ యొక్క తేడాల గురించి మనకి నిర్మాణాత్మకంగా వివరించడం అనేది ఇందులో వీలు కాదు విద్యార్థులారా. నాట్ ఫుల్ ప్రూఫ్. ద ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ద డేటా ప్రొవైడెడ్ ఇన్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. హెన్స్ the defects in financial statement will be carried over the funds flow statement also. విద్యార్థులారా, ఈ నిధుల ప్రవాహ నివేదికలో సహజంగా ఆస్తుల పట్టి మరియు లాభనష్ట ఖాతాలో వచ్చే సమాచారాన్ని మాత్రమే మనం తీసుకుంటాము. తద్వారా అక్కడ ఏదైనా లోపం ఉన్నట్లయితే అదే లోపము ఈ నిధుల ప్రవాహ నివేదికలు కూడా ఉండే అవకాశం ఉంటుంది విద్యార్థులారా. ఇగ్నోర్స్ నాన్ ఫండ్ ఐటమ్స్. A funds flow statement ignores non-fund items. It becomes a crude device compared to income statement and balance sheet. విద్యార్థులారా, నిధుల ప్రవాహ నివేదికలో నిధేతర అంశాలను మనం వదిలిపెడుతుంటాము. కేవలం నిధులకు సంబంధించిన వాటిని తీసుకుంటాము. కాబట్టి ఇది ఒక రకమైన సమస్య. నాట్ రిలవెంట్. A study of changes in cash or cash flow statement is more relevant than the study of changes in funds for the purpose of managerial decision making. విద్యార్థులారా, నిర్వాహకులు ఒక నిర్ణయాలు తీసుకోవడానికి సహజంగా నగదులో వచ్చే లేదా నగదు సంబంధించిన ఫ్లోలో వచ్చే మార్పులను తెలుసుకోవడం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంటుంది. అంతేగాని నిర్ణయాలు తీసుకోవడానికి నిధుల్లో వచ్చే మార్పులను లేదా వాటి మీద స్టడీ చేయడం అనేది వారికి అంతగా ఉపయోగకరంగా ఉండదు. అంటే యజమానులు నిర్ణయాలు తీసుకోవడానికి నగదు ప్రవాహాల్లో వచ్చే మార్పులు సహజంగా ఉపయోగపడుతుంటాయి. నిధి వనరులో వచ్చే మార్పులు నిర్ణయాలు తీసుకోవడానికి అంతగా ఉపయోగపడవనేది మరొక రకమైన లోపం విద్యార్థులరా.